బాగుండారా? క్యాప్సికం అండి ఇది. ఇంట్లోకి తెచ్చింటే అది కోసి ఇత్తనాలు వేసిండా నేను ఇంతకుముందు వీడియో కానీ పెట్టినా. అది ఎలా వచ్చదో మొలసవో అని చూసిన, కానీ మొలిచింది. ఒక్కటే కాయ కాసింది. ఇంతకుముందు ఉన్నది ఇంకొక కాయ రాలిపోయింది. అది ఇది ఇత్తనానికని అట్నే వదిలేసిన. మనము విత్తనాలు కొనకుండా రెడీ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. కొన్ని అన్నీ కొనాల్సిన అవసరం అయితే ఉండదు మనకు. ఇంట్లోనే చాలా రెడీ చేసుకోవచ్చు. ఒక్క పారు కొంటే చాలు. దునియా పువ్వు చూడండి, ఇంత పెద్ద పువ్వు పూచుదంటే అంత పెద్ద పువ్వు పూచుది. ఇది వీడియో కానీ ఇంతకుముందు పెట్టిన. చాలా బాగా పూచాయండి ఇవి. దీనికి లోగా వచ్చేసి దుంపల మాదిరిగా మనకు ఉల్లగడ్డ మాదిరి దుంపలు ఉంటాయి. ఎగబెట్టుకోవాలి భద్రంగా. ఇంకా ఒక 20 రోజులు, ఒక నెల కాచదేమో అనుకుంటా. ఎందుకంటే చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా. ఎండగాని వచ్చిందంటే ఇది ఇలా వాడిపోతుంది. ఎండగాని రాకుండా ఉన్నదనుకో చాలా బాగుంటుందండి. ఎండ ఎక్కువగా ఉంటే ఇది అసలు పనికిరాదు చెట్టు. ఎండాకాలం బాగా రావు, వర్షాకాలం మనసుకు బాగా వచ్చాయి. పెద్ద పువ్వు పూసినది, ఇది చిన్న పువ్వు. ఎండ కాస్తుంది అందుకనే కొంచెం అట ముడుసుకుపోయినట్టుంది. వాటర్ ఇచ్చన్నా కానీ ఇలాగనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం బాగుంటుంది తాజాగా. ఇప్పుడు ఎండ పొద్దున తీస్తాను కదా వీడియో, అలా ఉంది. చెరీ టమాటాలు చూడండి ఎన్ని వచ్చినాయో. చిన్న చిన్న కాయలు చాలా బాగా దండిగా వచ్చినాయి. మనకు ఈ ఇత్తనానికి కావాలనుకుంటే ఇది ఈ ఇట్నే తీసి కడిగి అమ్మనే జల్లెడు ఉంటుంది కదా, వడగట్టేది మన టీ, దాంట్లో వడగట్టుకొని ఎగబెట్టుకోవాలండి. మనకు నెక్స్ట్ ఇయర్ ఉంటాయి. చూడండి ఎలా వచ్చినాయో గుత్తులు గుత్తులు. మందులు కొట్టినోటి తింటే చాలా మంచిదండి. కొన్నైనా అంటే దండిగా అన్నీ అంటే తినలేకపోయినా కొన్నైనా మనం తగ్గించుకుంటే మందులు కొట్టేటి మన ఇంట్లో పండించుకుంటే చాలా మంచిది. నాకైతే భలే ఇష్టము ఆనందంగానే. ఎందుకంటే సొంతంగా మన చేతులతో మనం పండించుకొని ఇలా తెంపుకొని మన చేతితో మనం తినడం అంటే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది నాకు. మీరు ఎలా అనుకుంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. మీకు ఇలానే ఇష్టమేనా నా మాదిరిగా? చాలామందికి ఇష్టం ఉంటుంది అనుకుంటా, కొంతమంది కొన్ని పనుల వల్ల చేయలేకపోతారు అనుకుంటా. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో, దండిగానే ఉన్నాయి. విత్తనానికి తీస్తానండి ఇవన్నీ. విత్తనాన్ని తీసి ఎగబెడతా. చూడండి ఎలా వచ్చినాయో. ఇంకా ఉన్నాయి, దండిగానే ఉన్నాయి చూడండి. పచ్చి కొన్ని ఏమో మాగిని. చాలా ఇష్టం అండి నాకు ఇలా పండించుకోవడము తినడము. అందుకు ఆర్గానిక్గా పండించుకుంటే చాలా రుచిగానే ఉంటాయి. మందులు కొట్టిన దానికంటే కొంచెం బెస్ట్గానే ఉంటాయి. ఈ తింటా అంటే మనకు మందులు కొట్టే కాయలు అసలు తగలబుద్ధి కాదు. బాయ్ అండి. ఎలా ఉంది కామెంట్ పెట్టండి. వీడియో చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చే నేను ఇంకా కొన్ని వీడియోలు చేస్తా, ఇట్లా మందులు కొట్టకుండా పండించుకునేది ఎలా అవన్నీ.